విజయనగరం జిల్లా మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటిగా మనం కురుపాం నియోజకవర్గానికి వెళుతున్నాం. నరసింహ ప్రియ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. పాముల పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సతీష్ రైట్. కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న నరసింహ ప్రియ అనుకూల అంశాలు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై ప్రచారం. ఎంపీ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్ సాకారం. శత్రుచర్ల విజయరామరాజు అండదండలు. ఈశ్వర్. రైట్. పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆమెకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వ్యక్తిగతంగా గిరిజనుల్లో మంచి పేరు, ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించడం, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. రైట్. విజయనగరంలో మరో నియోజకవర్గం పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలజంగి జోగారావు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఓటర్లు ఓటు వేసే ముందు ఈ ఇద్దరు అభ్యర్థుల విషయంలో పరిగణలోకి తీసుకుంటున్న అంశాలు ఒకసారి చూద్దాం. ఈశ్వర్. రైట్. ముందుగా చిరంజీవులకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు. కొప్పుల వెలమ ఓట్ బ్యాంక్ మద్దతు ఆయనకు పుష్కలంగా ఉంది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి, టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ సహకారం ఆయనకు లభిస్తోంది. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. ఇక వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు. అలజంగి జోగారావు వైసీపీ అభ్యర్థి పార్వతీపురం. బొత్స సత్యనారాయణ వర్గం సహకారం. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆరోపణలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం. బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న ప్రసన్న కుమార్ మద్దతుగా నిలవడం. ఈశ్వర్. రైట్. మరో నియోజకవర్గానికి మనం వెళ్దాం. ఇప్పటి వరకు పార్వతీపురం చూసాం. ఇప్పుడు మనం సాలూరు నియోజకవర్గానికి వెళుతున్నాం. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. విజయనగరం జిల్లా సాలూరులో బంజ్ దేవ్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. రాజన్న దొర వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బంజ్ దేవ్ కు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఒక్కసారి వివరించండి సతీష్. రైట్. ఇక ఆర్పీ బంజ్ దేవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాలూరు. అనుకూల అంశాలు. గిరిజన ఓటు పెంచేందుకు సమిష్టిగా పనిచేయడం. నియోజకవర్గంలో పటిష్టమైన కేడర్ ఉండడం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం. ఈశ్వర్. రైట్. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటో చూద్దాం. రాజన్న దొర గిరిజన ప్రాంతంలో పట్టు ఉండడం, గిరిజన సమస్యలపై పోరాటం చేయడం, గెలిస్తే మంత్రి పదవి వస్తుందనేటటువంటి ప్రచారం జోరుగా నియోజకవర్గంలో ఉండటం. రైట్. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం బొబ్బిలి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి సుజీ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ విప్ చిన్న అప్పలనాయుడు రంగంలో ఉన్నారు. ఈశ్వర్. రైట్. ముందు సుజయకృష్ణ రంగారావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు స్క్రీన్ పైన చూద్దాం. బొబ్బిలి రాజవంశీకుడిగా గుర్తింపు ఉంది. మంత్రిగా నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి, అలాగే పటిష్టమైన పార్టీ క్యాడర్ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్న అప్పలనాయుడికి సంబంధించి ఓటర్లపై బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు. సొంత సామాజిక వర్గం మద్దతు ఉండడం, ప్రజలతో కలిసి సమస్యలపై పోరాడడం, రాజవంశీయులు అందుబాటులో ఉండరన్న బలమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం. ఈశ్వర్. రైట్. మరో నియోజకవర్గానికి మనం వెళదాము. చీపురుపల్లి నియోజకవర్గానికి. రైట్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాం. ముందుగా అభ్యర్థులు ఎవరున్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కిమిడి నాగార్జున టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ముందుగా నాగార్జునకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు వివరించండి. రైట్. కిమిడి నాగార్జున తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. అనుకూల అంశాలు. తూర్పు కాపు ఓటు బ్యాంక్ అండగా నిలవడం. తల్లి మృణాలిని చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయటం. ఈశ్వర్. రైట్. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. బొత్స సత్యనారాయణకి సంబంధించిన అనుకూల అంశాలు. సామాజిక వర్గం అండ, ఆర్థిక బలం, అలాగే వైసీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకోవడం. గతంలో మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి సతీష్. రైట్. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి తర్వాత నియోజకవర్గం చూద్దాం. గజపతి నగరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, బొత్స అప్పలనరసయ్య బొత్స సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈశ్వర్. రైట్. కేఏ నాయుడుకి సంబంధించిన అనుకూల అంశాలు స్క్రీన్ పైన ఒకసారి మనం చూద్దాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే తాటిపూడి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామనేటటువంటి హామీ ఆయనకున్నటువంటి అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. బొత్స అప్పలనరసయ్యకి సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు. బలమైన ఓట్ బ్యాంక్ కలిగిన నేతల అండదండలు ఉండడం. నియోజకవర్గంలో బంధుత్వం, విస్తృత పరిచయాలు. బొత్స కుటుంబం గ్రౌండ్ వర్క్. ఈశ్వర్. రైట్. మరో నియోజకవర్గానికి మనం వెళదాం. నెల్లిమర్ల నియోజకవర్గానికి. నెల్లిమర్లలో పరిస్థితి ఏ రకంగా ఉందో చూద్దాం. ముందుగా అభ్యర్థులు ఎవరో చూద్దాము. పతివాడ నారాయణ స్వామి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. బడికొండ అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. సతీష్. ఇక పతివాడ నారాయణ స్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే. అనుకూల అంశాలు. పటిష్టంగా పార్టీ క్యాడర్ ఉండడం, బలమైన ఓట్ బ్యాంక్ కలిగి ఉండడం, 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి. ఈశ్వర్.
రైట్. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అప్పలనాయుడుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా కుటుంబ పరంగా బలంగా ఉండటం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా పోరాటం, భోగాపురం ఎయిర్పోర్టు బాధితులకు మద్దతుగా నిలవటం అప్పలనాయుడు అనుకూల అంశాలు. రైట్. ఇక జిల్లా కేంద్రం విజయనగరం నియోజకవర్గం సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు చూద్దాం. విజయనగరం అదితి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు కూతురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈశ్వర్. అదితికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ముందుగా మనం స్క్రీన్ పైన చూద్దాం. తండ్రి ఎంపీ అశోక్ గజపతిరాజు సహకారం ఉండటం ఆమె కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా ఉంది. ఇక నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయటం, గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైన ఓట్ బ్యాంక్ కలిగి ఉండటం ఆమెకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు. ఇక కోలగట్ల వీరభద్రస్వామికి సంబంధించి అనుకూల అంశాలు చూద్దాం. విజయనగరం టౌన్లో ఓట్ బ్యాంక్ ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న ఒక భరోసా, వరుస ఓటములతో కొంత సానుభూతి బలంగా పనిచేస్తోంది కోలగట్ల వీరభద్రస్వామి విషయానికి వస్తే. ఈశ్వర్. రైట్. మరో నియోజకవర్గానికి మనం వెళదాం. 9వ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఎస్కోట శృంగవరపుకోటకు సంబంధించినటి నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. కోళ్ల లలిత్ కుమారి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కె శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ముందుగా లలిత్ కుమార్కి సంబంధించిన అనుకూల అంశాలు ఒక్కసారి వివరించండి సతీష్. రైట్. ఇక కోళ్ల లలిత్ కుమార్కి సంబంధించి అనుకూల అంశాలు: సొంత సామాజిక వర్గం అండదండలు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటం. ఈశ్వర్. రైట్. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించిన అనుకూల అంశాలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కె శ్రీనివాస్ బొత్స కుటుంబం నుంచి సహకారం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అయ్యారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు మధ్య శ్రీనివాస్. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది సతీష్. రైట్. మనం చూసాం ఓవరాల్గా అటు విజయనగరం జిల్లాకు సంబంధించి తాజా పరిస్థితి ఎలా ఉంది, ముఖ చిత్రం ఎలా ఉందో ఒకసారి 10 టీవీ స్క్రీన్ పై చూద్దాం. ఈశ్వర్. రైట్. తప్పకుండా. మొత్తం 9 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు, వారి బలాబలాలేంటి, ప్రజలు ఓటు వేసేటప్పుడు తీసుకుంటున్నటువంటి ప్రధానమైన అంశాలేంటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసిన తరువాత విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీకి స్వల్పంగా మొగ్గు కనిపిస్తోంది. ఇది ప్రధానంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. సతీష్. రైట్.